ఎండలు మండే వేసవికాలం పశు పోషకులకు కష్టకాలమనే చెప్పాలి. ఇప్పటికే 35 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి పశువులు వడదెబ్బకు గురి కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పెరిగిన ఎండవేడిమి వల్ల పశువులు ఒత్తిడికి లోనవుతాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గి రోగాల పాలిట పడతాయి. పాల దిగుబడి తగ్గిపోతుంది. రైతులు ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది. ఫారాల్లో వేడిని తగ్గించే చర్యలతో పాటు చల్లపాటు వేళల్లోనే మేతకు వదలటం, తగినంత నీరు, మేతలు అందించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ రైతులకు సూచనలు అందిస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పశు వైద్యశాల పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి. పశువు ఒక టెంపరేచర్ ఉన్నప్పుడు దాని లోపల జీవన క్రియలు సక్రమంగా జరుగుతాయి. ఉదాహరణకు హెచ్ఎఫ్ కానీ క్రాస్ జెర్సీ, క్రాస్ హెచ్ఎఫ్లో ఉష్ణ నియంత్రణ వ్యవస్థ అనేది 24 నుండి 28 సెంటీగ్రేడ్స్ ఉన్నప్పుడు మంచి ఉష్ణ నియంత్రణ జరుగుతుంటుంది. అలాగే మన ఇండియన్ ఆవులలో ఇది 33 సెంటీగ్రేడ్స్ వరకు ఉష్ణ నియంత్రణ సక్రమంగా జరుగుతుంది. అలాగే బర్రెలలో 36 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు కూడా ఉష్ణ నియంత్రణ అనేది సక్రమంగా జరుగుతుంది. అయితే ఈ రేంజ్ని దాటి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పశువులు ఉష్ణ ఒత్తిడికి గురవుతాయి. దీన్ని హీట్ స్ట్రెస్ అంటారు. వాతావరణ ఉష్ణోగ్రత పెరగడం వల్ల బాడీ టెంపరేచర్ కూడా పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఉష్ణ ఒత్తిడి పెరిగితే శరీరంలో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయితే పశువులలో ప్రొడక్షను, రిప్రొడక్షను అనేటి రెండూ తగ్గిపోవడం జరుగుతుంటుంది. తర్వాత ఫీడ్ ఇంటేక్ కూడా తక్కువ తీసుకోవడం జరుగుతుంటుంది. ఇట్లా పాడి రైతుకు ఎకనామిక్ లాస్ అనేది రావడం జరుగుతుంటుంది. అయితే సరియగు యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పాల ఉత్పత్తి అనేది మంచిగా ఉండేలా మనం చూసుకోవచ్చు. ఈ యాజమాన్య పద్ధతులలో అతి ముఖ్యమైనది నీటి యాజమాన్య పద్ధతి. ఈ ఎండాకాలంలో పశువులకు ఎల్లప్పుడూ చల్లని పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవడం వల్ల పశువు శరీర ఉష్ణోగ్రత పెరిగితే ఇమ్మీడియట్గా చల్లటి వాటర్ తాగి ఉష్ణాన్ని నియంత్రిస్తుంది. వాటర్ అందియడమే కాకుండా పశువులని రెగ్యులర్గా ఎప్పుడైతే హాట్ డేస్లలో అంటే మధ్యాహ్నం అంటే 10 నుంచి 5 గంటల వరకు టెంపరేచర్ అనేది రైజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో మనం పశువులని వాటర్తోని తడపడం వల్ల అది ఉష్ణోగ్రత అనేది తక్కువగా కావడం జరుగుతుంది. తర్వాత ఈ షెడ్డు లోపల ఫ్యాన్స్ వేయడము, తర్వాత ఫాగర్స్ వేయడము, స్ప్రింక్లర్స్ వేయడం వల్ల గాలి అనేది ఫ్రీగా మూమెంట్ అవుతుంది. వీటితో పాటు తడపడం ద్వారా ఈ తడిపిన వాటరు ఈ గాలికి ఎవాపరేట్ కావడం వల్ల ఉష్ణోగ్రత అనేది కంట్రోల్లోకి వస్తుంది. షెడ్లు లేని రైతులు పచ్చటి గుబూరుగా ఉన్న చెట్ల నీడలో కట్టేయడం వల్ల ఆ చెట్టే అనేది ఉష్ణాన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ పశువుకు ఉష్ణ నియంత్రణ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత షెడ్డు పైన అంటే బర్రెల షెడ్డు పైన కంపల్సరీ మనము ఈ ప్యాడీ స్ట్రా కానీ, జమ్ము గడ్డిని కానీ, చెరుకు గడ్డిని కానీ పరచుకొని వీలుంటే ఈ షెడ్డు పైన ఫాగర్స్ కానీ, వాటర్ స్ప్రింక్లర్స్ కానీ అరేంజ్ చేయడం వల్ల షెడ్డు లోపల ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఈ బర్రెల శరీరం నలుపుగా ఉంటుంది కాబట్టి ఈ నలుపుగా ఉన్న పశువులు ఎక్కువ ఉష్ణాన్ని పీల్చుకుంటాయి కాబట్టి ఉష్ణోగ్రత పెరిగే అవకాశం తొందరగా ఉంటుంది. కాబట్టి వీలుంటే పక్కన చెరువులు, కుంటలు ఉంటే వాటిల్లో కూడా ఈ వాల్యూయింగ్ చేయడం వల్ల బర్రెలలో ఉష్ణాన్ని నియంత్రించడం జరుగుతుంది. తర్వాత పశువులకు ఫీడ్ మేనేజ్మెంట్ చేయడం వల్ల కూడా వేసవి కాలంలో కరెక్ట్ యాజమాన్య పద్ధతి పాటించడం చేయొచ్చు. ఉదాహరణకు పచ్చిగడ్డి ఎక్కువ తినడం వల్ల పశువు శరీర ఉష్ణోగ్రత అనేది ఎండాకాలం తక్కువగా అవుతుంది. అలాగే ఎండుగడ్డిని కొద్దిగా తగ్గించాలి. అందుకే ఎండాకాలంలో పచ్చిగడ్డిని విరివిగా పెంచాలి. అలాగే
హే తయారు చేయడం వల్ల, అంటే ప్రోటీన్ మంచిగా ఉండే ల్యూసర్ని హే ఇట్లాంటివి కూడా వేసుకోవడం వల్ల ప్రోటీన్ సోర్స్ కూడా మంచి సోర్సు ఇవ్వడం వల్ల ప్రొడక్షన్ కూడా పెరగడం జరుగుతుంది. తర్వాత కాన్సన్ట్రేట్ ఫీడ్స్లలో వేరుశనగ చెక్క, తర్వాత సోయాబీన్, తర్వాత తౌడు, తర్వాత కందిచున్ని ఇవి కలిపించుకోవడము, వీటిలలో తగినంత ప్రమాణంలో విటమిన్సు మినరల్సు ఇవ్వడం వల్ల ఈ ఎండాకాలంలో స్ట్రెస్ వల్ల లాస్ అయ్యే, అంటే ప్యాంటింగ్ వల్ల లాస్ అయ్యే ఎలక్ట్రోలైట్స్ ఇట్లాంటివి కూడా రిక్యూప్ చేయడం అనేది జరుగుతుంది. పశువులలో ఈ ఎలక్ట్రోలైట్స్ లాస్ అవుతుంది కాబట్టి వాటర్లో విటమిన్ సి ఉన్న ఎలక్ట్రాల్ పౌడర్ కలుపుకోవడం వల్ల ఈ లాస్ అయ్యే ఎలక్ట్రోలైట్స్ లాస్ కాకుండా చూసుకోవడము. తర్వాత స్ట్రెస్ని, ఎందుకంటే విటమిన్ సి, విటమిన్ ఈ, బి కాంప్లెక్స్ ఇట్లాంటివి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి స్ట్రెస్ను తగ్గించుకోవడం జరుగుతుంది. అలాగే షెడ్ సైడ్స్లలో గన్నీ బ్యాగులు వేసి వీటికి తడుపుకోవడం వల్ల షెడ్ లోపలి వాతావరణం కూడా చల్లగా ఉండడం జరుగుతుంది. తర్వాత ఈ ఎండాకాలంలో ఇమ్యూనో సప్రెషను, అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం జరుగుతుంది పశువులకు, కాబట్టి రోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ మ్యాస్టైటిస్, పొదుగువాపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ వ్యాక్సినేషన్ ఎండాకాలం ముందే కరెక్ట్ పరిమాణంలో కరెక్ట్ టైంలో అన్ని వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల ఈ ఎండాకాలంలో ఈ రోగాలు వస్తే ఎక్కువగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ డిసీజ్ ప్రివెన్షన్ అనేది వ్యాక్సినేషన్ రూపంలో ముందుగానే వేసుకోవడం వల్ల ఎండాకాలంలో రోగాలు జయించుకోవచ్చు. తర్వాత ఈ కింద ఫ్లోరు చాలా క్లీన్గా ఉంచుకోవడం వల్ల, తర్వాత టీటీ డిప్పింగ్ చేయడం వల్ల ఈ సమ్మర్ మ్యాస్టైటిస్ని కూడా మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎండాకాలంలో ఈ ఫీడింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ మాత్రమే చేయాలి. అది కూడా మల్టిపుల్ టైమ్స్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల అంటే ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఎండాకాలంలో 10 నుండి 4 గంటల వరకు ఫీడింగ్ ఇవ్వకపోవడం మంచిది. ఎందుకంటే ఈ టైంలో మనం ఫీడ్ ఇస్తే శరీరంలో ఆ డైజెషన్ ప్రాసెస్లో ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఫీడింగ్, అది కూడా మల్టిపుల్ టైమ్స్ ఇవ్వడం వల్ల ప్రొడక్షన్ అనేది తక్కువ కాకుండా చూసుకోవచ్చు. తర్వాత మేతకు కూడా పశువులని మార్నింగ్ తర్వాత ఈవినింగ్ లేకపోతే నైట్ మేపడం, ఈ గ్రేజింగ్లో మేపడం అనేది అత్యంత ఇంపార్టెంట్. ఇలాంటి యాజమాన్య పద్ధతులు కాపాడుకోవడం వల్ల ఎండాకాలంలో పశువులను సక్సెస్ఫుల్గా ప్రొడక్షన్లోకి తేవచ్చు, తర్వాత హీట్లోకి తెప్పించి కట్టిపియవచ్చు.